రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు ఆ పార్టీ నేతలు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ పాలన ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అని విమర్శించారు బీజేపీ నేతలు. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీజేపీ కార్యకర్తల కష్టం, ప్రజల అండతో సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచారన్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో మరోసారి చర్చిస్తామంటాం, రిజర్వేషన్లను దాటేసే ప్రయత్నమే అన్నారు రామచంద్రరావు. గ్రామీణ ప్రాంతాలలో తమ పార్టీ బలం పెరుగుతోందన్నారు రామచంద్రరావు. రాష్ట్రంలో 900 సర్పంచులు, 1200 ఉప సర్పంచులు, 10,000 వార్డులను గెలిచామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, అవినీతితో గెలిచిందని ఆరోపించారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు. పార్టీ ఫిరాయింపులు మొదట ప్రోత్సహించింది బీఆర్ఎస్ఏనన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో స్పీకర్ రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆరోపించారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నారు. వారి మీద అభియోగం ఉన్నది. వాళ్ళని డిశ్చార్జ్ చేయలే, కోర్టు ఎక్విటీ చేయలే. మరి ఏమి సంతోషంతోనో మీరు ఇవి చేస్తున్నారో అర్థం కావట్లేదు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తగా అప్పులు తీసుకోవడం తప్ప పాత అప్పులు తీర్చే కార్యాచరణ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా తెలంగాణను అప్పుల్లో ముంచేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే ఆలోచనే లేదని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ ప్రారంభించిన పార్టీ ఫిరాయింపులను సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఎక్స్లో పోస్టు చేశారు సంజయ్. ఫిరాయింపులు ప్రోత్సహించే వారికి గుణపాఠం తప్పదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో చాలా చోట్ల ముక్కొనప పోటీ జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఏలేటి. రేవంత్ సర్కార్ కి నిజంగా చిత్తశుద్ది ఉంటే లోకల్ పార్టీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే మరి ప్రజల్లో ఏ పార్టీ విశ్వాసం పార్టీ ప్రభుత్వం మీద ఉన్నదో, మరి ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర దర్యాప్తు సంస్థలను విమర్శించడం కాంగ్రెస్ నేతలకు ఫ్యాషన్ అయిందని ఫైర్ అయ్యారు బీజేపీ సీనియర్ నేత పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.